హలో ఫ్రెండ్స్, లేటెస్ట్ గా సలార్ మూవీ అయితే వరల్డ్ వైడ్ చాలా మంచి బ్లాక్ బస్టర్ అయింది. అండ్ సలార్ మూవీ తర్వాత మన ప్రశాంత్ నీల్ గారి ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఎన్టీఆర్ గారితో మూవీ తీయాలి. కానీ మన ప్రశాంత్ నీల్ గారు ప్లాన్ చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ మన ప్రశాంత్ నీల్ గారితో నెక్స్ట్ రాబోయే మూవీ ఎవరిది అండ్ ఇంకా కొన్ని విషయాలపై వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. సలార్ పార్ట్ 1 సీన్స్ ఫైర్ తర్వాత ముందనుకున్న ప్లాన్ ప్రకారం మన దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ సమ్మర్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ అయితే తీయాలి. అయితే ఇప్పుడు ఆర్డర్ మారబోతుందని తెలుస్తుంది. సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని మన ప్రభాస్ గారు అయితే ప్రశాంత్ నీల్ గారిని కోరుకున్నారు. అండ్ మన ప్రశాంత్ నీల్ గారు కూడా సరే అని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇలా ఒప్పుకోవడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే ఒకవేళ సలార్ పార్ట్ 2 ఏళ్ల తర్వాత తీస్తే ఇంత క్రేజ్ ఉంటుందో లేదని చెప్పలేం. ఎందుకంటే బాహుబలి మూవీలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఆడియన్స్ అందరినీ ఒక మంచి సస్పెన్స్ లో పెట్టి మన రాజమౌళి గారు అయితే పార్ట్ 1 అయితే ఎండ్ చేశారు. కానీ సలార్ సీన్స్ వేర్ లో మాత్రం ఎండింగ్ లో అయితే అలాంటి సీన్ అయితే దొరకలేదు. సలార్ మూవీ ఇంత హైప్ లో ఉండేటప్పుడే పార్ట్ 2 తీసుకొచ్చేయాలని మన ప్రశాంత్ నీల్ గారు అయితే అనుకున్నారు. అండ్ అంతేకాకుండా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన ఈ సలార్ మూవీ అయితే వరల్డ్ వైడ్ గా 600 కోట్లను అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఎలాగో మన ఎన్టీఆర్ గారు దేవర పార్ట్ 1 తర్వాత వార్ 2 లో బిజీ అవుతారు. అండ్ ఆ తర్వాత మన కొరటాల శివ గారు మళ్ళీ పార్ట్ 2 స్టోరీ అయితే రెడీ చేసుకుంటారు. అండ్ ఎలా లేదన్నా సరే ఒక ఏడాది పాటు మన ఎన్టీఆర్ గారి డేట్స్ దొరకడం చాలా కష్టం. అందుకే సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం ముందు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. పైగా సెట్స్ వర్క్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కి పనిచేసిన టీం అంతా సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ మూవీ ఫినిష్ చేయడం ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. అండ్ ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే హీరోలతో మాట్లాడిన తర్వాత బయటకైతే వస్తుంది. అండ్ అప్పటి వరకు మనం ఈ విషయం గురించి ఎదురు చూడాల్సిందే. అండ్ అంతేకాకుండా మన ప్రభాస్ గారు ప్రస్తుతం కల్కి మూవీ అండ్ ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండు మూవీల షూటింగ్ మనకి మార్చ్ ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుందని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మన ప్రభాస్ గారికి మారుతి గారి నుంచి ఎటువంటి ప్రెజర్ లేదు. అండ్ ఆ తర్వాత మన ప్రభాస్ గారితో సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్పిరిట్ మూవీ తీయబోతున్నారు. అండ్ అది కూడా అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. సో ఇలా చూసినట్లయితే మన సలార్ పార్ట్ 2 సౌరంగపురం సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. అండ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ అంతవరకు బై.